హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం నేను కుక్కర్ తీసుకున్నానండి. అందులో నీట్గా శుభ్రం చేసుకొని అరగంట పాటు నానబెట్టుకుని ఉంచుకున్న ఒక కప్పు కందిపప్పునైతే కుక్కర్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న 2 కట్టల తోటకూరనైతే వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 6 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక మీడియం సైజులో ఉండే టమాటోని కూడా వేసుకోవాలి. కొద్దిగా చింతపండుని వేసుకోండి. 3-4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ 2 కూడా బాగుంటాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె, 1½ కప్ వాటర్ యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని మనము పప్పు గుత్తి తీసుకొని ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇవి వేగిన తర్వాత కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఆకుకూర పప్పులో ఈ పోపుని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలా 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఆకుకూర పప్పు రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.